సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, వినాయక చవితి నాడు మనము వినాయకునికి పూజ చేసేటప్పుడు 21 పత్రాలు పెట్టి పూజ చేస్తాం కదా, దీని వెనుకాల ఏమైనా ఆంతర్యం ఉందమ్మా? ఉందమ్మా. ఒక బోటనీ విద్యార్థి చెప్పాడు, వినాయకుడు గజముఖం కలిగిన వాడు కదా, ఏనుగ శాకాహారి కదా, చెట్లు విరుచుకు తినడం అలవాటు కదా, అందువల్ల ఇలా రకరకాల ఆకులతో చేస్తాము అన్నాడు. నిజమే నాన్న, రకరకాల ఆకులతో నువ్వు చెప్పింది సరే, కానీ 21 ఏమిటి, ఇంక 22 కావచ్చు, 20 కావచ్చు, ఈ 21కి ఒక ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి కదా, వాటిని నువ్వేమన్నా సరదాగా పేర్లను ఏమన్నా చూస్తావా అని అడిగాను నేను. అంటే నా దగ్గర ఉంది సమాచారం, కానీ వాళ్ళకి తెలియదు. అడిగితే వాళ్ళు వెళ్ళి ఈ పేర్లకి, సంస్కృతం పేర్లకి ఇంగ్లీష్ పేర్లు దరిదాపుల్లో చెప్పండి మేడం, మేము చూస్తామన్నారు. చెప్పాను నేను. వాళ్ళు బొటానికల్ పేర్లు వెతికి ఆ మొక్కలన్నీ తీసుకొచ్చి వాటి మెడిసినల్ వాల్యూ ఏమిటో చెప్పమంటే పాపం తయారు చేసి పెట్టారు. ఈ 21 పత్రులు ఏవైతే ఉన్నాయో, ఇది వినాయక పూజలో ప్రత్యేకత ఇంకెక్కడా కనపడదు మనకి. ఈ 21 పత్రులు ఏవైతే ఉన్నాయో అవి వానాకాలంలో వానలు పడుతూ ఉంటే చాలా వరకు పిచ్చి మొక్కల్లాగా, కలుపు మొక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ పెరిగేవి ఈ పత్రులన్నీ కూడా. చాలా వరకు. ఇప్పుడు జమ్ము ఉందనుకోండి, జమ్మి కాదు. జామ ఉందనుకోండి, జామ. చూతపత్రం, మామిడి ఉంది, మామిడి కాదు. ఈ మిగిలినటువంటివి ఉదాహరణకి దత్తూర అంటే ఉమ్మెత్త. ఉమ్మెత్త అక్కడ పిచ్చి మొక్కలా పెరిగేది. ఇలా ప్రతి దానికి వాళ్ళు కనుక్కొని వచ్చారు. బొటానికల్ నేము నేను ఇంగ్లీష్ నేమ్ ఇస్తే వాళ్ళు సంస్కృతం నా దగ్గర ఉండనే ఉన్నాయి. కనుక్కొని వచ్చింది, మెడిసినల్ వాల్యూ చెప్పి, నిజంగానండి ఇవన్నీ చాలా ఉపయోగపడేవి అన్నారు. ఎందుకు అంటే వానలు పడతాయి, ఎక్కడ పడితే అక్కడ మనం వెయ్యకుండా వాటంతటవి రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లోనూ, ఆఖరికి గోడల మీద ఎక్కడ పడితే అక్కడ మొలిచే మొక్కలు చాలా ఉన్నాయి. వీటన్నింటి యొక్క ప్రయోజనం మనం తెలుసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చేటటువంటి తరుణ వ్యాధుల నుండి మనం ఉపశమనం పొందొచ్చు. తరుణ వ్యాధులు అంటే అక్యూట్ డిసీజెస్, అంటే అప్పటికప్పుడు వచ్చే, అంటే దీర్ఘ వ్యాధులు కావు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే, వాతావరణ మార్పుల వల్ల అప్పటికప్పుడు వస్తాయి, పోతాయి అంతే. వైరల్ ఫీవర్స్ అని అలాంటివన్నీ విరోచనాలు. ఇప్పుడు ఏమవుతుంది, వర్షాలు పడతాయి, వర్షాలువే కదా ఇది వచ్చింది. ఆషాఢంలోనే అవటానికి, అది గ్రీష్మ ఋతువైనా ఆషాఢంలోనే మొదలవుతాయి వానలు. అక్కడి నుంచి మొదలుపెట్టి కొత్త నీళ్ళు వస్తాయి. కొత్త నీళ్లలో మట్టి ఉంటుంది, అనేక రకాలైన కలుషితాలు ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉండకపోవడంతో రకరకాలైనటువంటి క్రిములు అవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఒకప్పుడైతే విపరీతంగా కలరా వచ్చేది ఈ ఋతువులో. ఇప్పుడు కలరా చాలా వరకు తగ్గింది, ఎక్కడో వెరీ రేర్ కేస్ కలరా. అలా ఇలాంటివన్నీ రకరకాలు వస్తాయి. జలుబు, జ్వరము, దగ్గు, విరేచనాలు, వాంతులు, దీనికి సంబంధించిన కడుపు నొప్పి, ఇవి ప్రధానం. ఈ వీటిన్నింటికి కూడా ఈ 21 పత్రుల్లోనూ మందులు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవే కాకుండా దీర్ఘ వ్యాధులకు కూడా వీటిల్లో మందులు పనికొచ్చే ఉన్నాయి. నీరియం అంటే కరవీరపత్రం. కరవీరపత్రం అంటే గన్నేరు. ఈ గన్నేరాకు ఎంత విలువైనదో, అది శరీర సంబంధమైనటువంటి అనేక వ్యాధులు, చర్మ సంబంధమైన అనేక వ్యాధులకు అది మందుగా పనిచేస్తుంది. అంచేత పిల్లలకి రేపు పొద్దున ఒక చిన్న పిల్లాడికి జ్వరం వచ్చింది, పెద్ద పిల్లాడిని వెళ్ళి మరి ఆకు పట్టుకురారా అంటే వాడికి ఆకు తెలియాలి. ఇంట్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది? అందువల్ల పత్రి తీసుకురావడం వాళ్ళకి చెప్పేవాళ్ళు పూర్వం. తీసుకొచ్చి వాటన్నిటిని అట్లా ఒక పళ్ళెంలోనో ఆకులోనో, ఇదిగో బృహతీ పత్రం, సెమీపత్రం, జామీపత్రం, చూతపత్రం, ఇలా వేటికి బదరీపత్రం, రేగాకులు, ఇలా వేటికవి ఈ 21 పత్రులు అలా విడివిడిగా పెట్టడం తెలుస్తుంది. అలా నేర్పించి, ఇదిగో వినాయకాయ నమః బృహతీపత్రం సమర్పయామి, ఎరా బృహతీపత్రం వే అంటే వాడికి తెలుస్తుంది. వాకుడు బృహతీపత్రం అంటే, మాచీపత్రం రెండోది మాచీపత్రం ఉంటుంది, మాచిపత్రి తెలుసు. ఇట్లా ఇవన్నీ కనుక తెలిసినట్టయితే రేపు పొద్దున హఠాత్తుగా ఏదన్నా చిన్న తరుణ వ్యాధి
సీజనల్ ఏదన్నా వచ్చినట్టయితే ఒరే మాచిపత్రి ఆకులు 4 కోసుకురా అన్నప్పుడు వాడు తెస్తాడు. అరే తులసి ఆకులు 4 పట్టుకురా నాన్న, లేదా దత్తూర తీసుకురా అంటే ఉమ్మెత్త ఆకులు పట్టుకురా అంటే తీసుకురావడానికి వీలుగా ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇంట్లో ఇంతకుముందు తెలియకపోయినా పెద్దవాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుంటారు. అవునమ్మా. వీటన్నింటికి ఇది ఉండడమే కాక ఈ ఆకులు ఇందులో 20 పత్రాలు మనకి దొరుకుతాయమ్మా. దేవదారు పత్రం ఒకటే మనకి అందుబాటులో ఉండదు. మిగిలినటువంటి 20 కూడా 21 అని సంఖ్య పెట్టడానికి ఏమన్నా ఉందమ్మా? త్రిస్తప్త సమిధకృతా, సృష్టి చేసేటటువంటి సమయంలో 7 మూళ్ళు 21 సమిధలతో ఈ సృష్టి అనే హోమం చేయడం జరిగింది. 21కి చాలా ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది మనకి శాస్త్రాల్లో. సంఖ్యాశాస్త్రం అందులో 21 ఇది దీనికి అనుకూలంగా కూడా అనిపించటం ఉంది. ఈ దేవదారు తప్ప మిగిలిన 20 పత్రాలు మనకి దొరుకుతాయమ్మా. వీటిని తెచ్చి వీటి వివరాలు కనుక తెలిస్తే తర్వాత ఉపయోగం ఉంది. ఇప్పుడు ఎవరో వాడే పరిస్థితుల్లో కూడా లేము. జ్వరం వస్తే ఆ తులసాకు తీసుకురా, దాన్ని చక్కగా కషాయం చేసి ఆ నీళ్లు పట్టు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పట్టినట్టయితే వీలైతే ఒక చుక్క తేనె వేసి పట్టు, 2వ రోజు కల్లా జ్వరం తగ్గుతుందంటే నాకు అంత ఓపిక ఏది. ఇప్పటికిప్పుడు క్యాల్పాల్ కాదేదో వేస్తారు, అదేమంటే క్రోసిన్ పిల్లలకైతే సిరప్, పెద్దవాళ్ళకైతే టాబ్లెట్ వేసి 5 నిమిషాల్లో టెంపరేచర్ తగ్గేట్టు చూస్తున్నాను తప్ప క్రమంగా తగ్గే పద్ధతి చూసుకోవటంలా. అది చాలా తప్పు. ఒక్కసారిగా టెంపరేచర్ తగ్గడం కూడా తప్పే. స్లోగా తగ్గాలి. అంత ఓపిక లేదు కానీ తెలియడం అయితే ఉంటుంది. ఇవన్నీ చెయ్యలేం కదా, మరి ఏమిటి ఉపయోగం ఇప్పుడు మనకి అంటే? అవన్నీ కలిపి అక్కడ పెడితే ఇంట్లో 9 రోజులు 7 రోజులు ఉంచుతాం కదా, దాని నుండి వచ్చేటటువంటి గాలి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీరు ఇందులో సింధువార పత్రం అని ఒకటి ఉంది, అంటే వావిలాక అంటారు. వావిలు అంటే తెలుసు కదా, సింధువారం అంటే తెలీదు. అదేనే చెప్తున్నాను. సింధువారం అంటే వావిలి. అందులో 2 ఉంటాయి, నల్లవావిలి తెల్లవావిలి. నల్లవావిలి అంటే ఊదా రంగు పూలు ఉంటాయి, తెల్లవావిలి అంటే తెల్ల పూలు ఉంటాయి. ఇవి నిజంగా ఎంత ఆరోగ్యానికి అవసరమో. తలనొప్పి వస్తే ఒక తెల్లని బట్ట తీసుకుని వావిలాకులు దాని మీద వేసి దాన్ని ఇలా మరి ఇంకొక పొర వేసి ఇలా తలకి ఇలా కడితే అరగంటలో తలనొప్పి తగ్గుతుంది. కొంతమంది ఇక్కడ కూడా కడతారు. బాలెంతలకు వావిలాకు వేసిన నీళ్లు కాచి నీళ్లు పోస్తారు. వాతావరణం ఇలాంటివన్నీ ఇది ఇంట్లో ఉంది. వావిలాకు తెచ్చి అక్కడ పెట్టండి, 4 రోజుల పాటు ఇల్లంతా వావిలాకు వాసనే ఉంటుంది. కానీ ఇంటి వావిలాకులు తెచ్చిరండి, వినాయకుడికి పూజ చెయ్యండి. దాంతోపాటు ఉత్తరేణాకుంది. ఇవన్నీ వీటన్నిటి కలయికతో వచ్చినటువంటి గాలి ఏదైతే ఉందో అది ఒక వారం రోజులు ఇంట్లో వచ్చిందంటే, ఆ రోజు మరి ఇంట్లో దేవుడు ఉన్నాడంటే వీళ్ళు దండం పెట్టుకుంటారు కదా, ఆ దండం పెట్టుకోవడానికి 1 నిమిషం అక్కడ నిలబడి గాలి పీలుస్తారు కదా, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు దరిదాపుల్లోకి రావు. అయ్యాక ఇది ఎవరికన్నా ఈ నిమజ్జనం చేసే సమయంలో కూడా కొంతమంది తమ పెరట్లో ఉన్న బావిలో పడేస్తారు. ఆ బావిలోను చెరువులోను ఇవి పడేస్తే ఈ ఆకులన్నీ పడేస్తాం కదా పత్రి, వీటి వల్ల కొంతకాలం పాటు ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. ఊళ్ళో వాళ్ళందరూ తెచ్చి ఆ చెరువులో పత్రి వేశారనుకోండి, ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి కదా. పైగా అక్కడ ఏం జరిగేది, పూర్వకాలం ఆ చెరువులో మట్టి తీసి వినాయకుడిని చేసేవారు, చెరువులో పూడిక తీసినట్టు అయ్యేది. ఈ ఆకులు వేసేవారు, స్వచ్ఛంగా అయ్యేది. ఎంత మంచి పద్ధతి. పూజా విధానంలో వ్యక్తిగతమైనటువంటి పురోభివృద్ధి, కుటుంబపరమైనటువంటి సమృద్ధి, సమాజపరమైనటువంటి సమబుద్ధి, పర్యావరణపరమైనటువంటి స్పృహ ఇన్ని కలిగించటం, తర్వాత ఖగోళ విజ్ఞానం, ఇలాంటివన్నీ కలిగించేటట్టుగా ఉంటాయి మన పండగలు ఏది చేసుకున్నా. చూడండి, ఒక్క పత్రి వెనకాలే ఎంత విషయం దాగుందమ్మా. అద్భుతం కదా నిజంగా. ఖచ్చితంగా పాటించాలమ్మా. ఇవన్నీ కూడా దొరుకుతాయమ్మా, దొరుకుతున్నాయమ్మా, ఇవన్నీ దొరుకుతాయి. అవును, కపిత్తం వెలగాకు దొరుకుతుంది, ఉత్తరేణాకు దొరుకుతుంది కదా, దొరుకుతుంది. ఎక్కడ మనమే వెళ్ళి వెతుక్కోవచ్చు, అసలు అన్ని దొరుకుతాయి. ఎటు వచ్చి వెలగ చెట్టు దొరకడం కష్టం, సెమీ దొరకడం కష్టం. ఎవరికన్నా చెప్పి అవి తెప్పించేసుకుంటే మిగిలినవి దొరుకుతాయి. దేవదారు మన దగ్గర లభ్యం కాదు. ఒకవేళ దొరకకపోయినానమ్మా మనకి సంతలు ఉంటాయి కదా, అక్కడ కూడా వాళ్ళ ఇవన్నీ ఇవ్వరుగా. వాళ్ళు పార్టీని ఆకులే తెచ్చిస్తారు, అదొకటే చెత్త పనికిరాదు. అది కాక ఇవి ఇలా
ఇలాంటివి కొంచెం మనం కనీసం అవేవో కొన్ని ప్రయత్నం తెచ్చుకున్నా చేయగలిగితే మనం దరిదాపుల్లో దొరుకుతూనే ఉంటాయి. అవునమ్మా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా.